2018 వరకు సినిమా పడలేదు కదా మనది ఒకటి కూడా. 2018 తర్వాత ఏఎస్ గారు కొట్టడానికి నీ అమ్మ ఆడెవడో మోస్ట్ హైప్డ్ పిఎస్పికే సినిమా. నాది లాస్ట్ సినిమా అన్నవాడు. వాడి సినిమానే లేపుదెంగాడు. అది అలా ఉంటది ఎన్టీఆర్ దేవుడు. నేను అదే బ్రో చెప్తున్నా. యాక్చువల్లీ ప్రీ ఎన్టీఆర్ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి కర్నూలు ఎన్టీఆర్ ఫిక్స్ దెబ్బ అంట బ్రో. పడాలే గాని ఏంటి బ్రో? ఎన్టీఆర్ దెబ్బ పడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి కర్నూలులో పెడతారని ఫిక్స్ అయిందని. యాక్చువల్లీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే టీజీ భరత్ ఉన్నారు కదా, ఫ్యాన్ బాయ్. ఓకే. లేదు అది బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్, అదే 50 ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సరే ఒకవేళ తెలియాలి. ఏమో బట్ జస్ట్ అజంప్షన్ పెట్టుకుందాం. ఒకవేళ ఆ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏ టైం కి ఉండొచ్చు, ఏ డేట్లకు ఉండొచ్చు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? ట్రైలర్ అంటే సెప్టెంబర్ 20 పెట్టచ్చు. 20 15 to 20 మేబీ ఆ టైంలో. ఏ వీక్ లో వస్తే బెటర్ అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ వీక్ బ్రో. థర్డ్ వీక్ 15 లోపే రావాలి బ్రో. 15 లోపు వస్తే ఇంకా అక్కడ మనకి ఇంకా ఉంటాయి కదా. 15 లోపు వస్తే మనకి హైప్ పెంచుకోవడానికి. లేదు బ్రో, నీకు అప్డేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు డాన్స్ నెంబర్ ఒకటి ఉంది, పూజా ఒకటి ఉంది. మనకి 5 పూజ కన్ఫర్మ్ గా మూవీకి ఒక 5 days ముందు వదులుతాడు. నేను ఎందుకంటే థియేటర్ లో సర్ప్రైజ్ లేదు సాంగ్ బీట్స్ ఎలా ఉందంటే అది దేవర హ్యాండ్ లో కూడా వేసింది కదా నీకు అది లాస్ట్ లో వదులుతారా అని చెప్పి మొహం మీద ఒక ట్విట్ వేసింది అనమాట కింద. అది మన అనిరుద్ధ్ ఒక్కటి మంచి వర్క్ చేశాడు. ఒకటే లిరిక్ రేంజ్ లో ఉంటది. ఇంకా బ్రో ఏంటి బ్రో వర్క్, నీ అమ్మ గొద్ద దింగేసేది అన్ని సినిమాలు. బ్రో నాకు చిన్న, నేను ట్యాగ్ చేసి అప్డేట్ అని ఇప్పుడు వరకు అడగల. నేను నాకు చిన్న ఈ కోరిక ఏంటంటే, మ్యూట్ చేసుకోండి, ఎవరో మ్యూట్ చేసుకోండి. మోహన్ మ్యూట్ చేసుకో. కాదు బేసిక్ గా నీకు మనం ఆల్మోస్ట్ 5 to 6 days నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న సినిమా కోసం. ఇంకొక 40 days సినిమా ఉంది. దాచుకోవడం ఎందుకు? అప్డేట్ అనేది చాలా తొందరగా ఇస్తూ ఉంటే ఏంటంటే మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. నీకు సినిమా రిలీజ్ తర్వాత నువ్వు అప్డేట్ ఇస్తే ఎవరికి కావాలి? సినిమా రిలీజ్ తర్వాత సినిమాలో సాంగ్స్ ఉంటాయి, ఆ సీన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా మనం రిపీటెడ్గా చూస్తాం, పక్కన పెట్టు. కానీ అయి ఉండదు కదా. తర్వాత నీకు ఫస్ట్ డే అయి ఉంటుంది, 2-3 సార్లు అయి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మనం ఇంకా ఫీల్ అవ్వాలంటే కంటెంట్ ఒక్కొక్కటి వదులుతూ ఉండాలి. మనకి ఇప్పుడు ఆ చుట్టుమల్లె సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేయాలి ఇంకొక 5 days వచ్చి అది అయిపో తర్వాత. కాదు వీళ్ళ మ్యాటర్ ఏంటంటే, ఈ చుట్టమల్లి హిట్ అయింది కదా, ఇంకా దీన్ని ఏంటంటే ఈ లూప్ లో ఉన్నారు కదా, అప్డేట్ మధ్యలో లేదు. ఈ మంత్ లాస్ట్ లో ఉందంట కదా బ్రో అప్డేట్. ఈ లాస్ట్ లో ఉంది బ్రో, ఏదో అప్డేట్ యాక్చువల్ గా ఈ వీక్ లో అప్డేట్ రావాలంట. యాక్చువల్ ఈ వీక్ లో అప్డేట్ ఉండాలి. ఈ వీక్ లో అప్డేట్ రావాలి, సాంగ్ అప్డేట్ వస్తే ఇవ్వకుండా ఆపేసాడు. కన్ఫర్మ్ వినాయక చవితి. ఈ సోదిగాడు ఏం చేస్తాడు చెప్పనా? ఈ సోదిగాడు ఏం చేస్తున్నాడంటే ఒక 2 days 3 days ముందు అప్డేట్ వదులుతున్నాడు. జస్ట్ అలాగా ఉంది అని చెప్తున్నాడు, కన్ఫర్మేషన్ గా చెప్పట్లేదు. అది ఏదో ఆ 1 week ముందు ఒక 10 days ముందు చెప్తేవాడు అల్లాడించుకుంటూ పోతారు. మినిమం ట్రైలర్ కి 3 weeks గ్యాప్ ఉండాలి బ్రో. 3 weeks గ్యాప్ ఉండి ట్రైలర్. నేను ఇంతకుముందు చెప్పాను స్పేస్ లో, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా, మీరు September 27 సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు బెటర్ యూ గో విత్ కో ఫ్యాన్స్ అనమాట. మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మీ ఊర్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మీ కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని ఒక గ్రూప్ గా అరేంజ్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీకు ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు మీరు ఒక న్యూట్రల్ ఆడియన్స్ తో సినిమా చూడడం కన్నా మీ కో ఫ్యాన్ తో సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ డే నీకు చాలా ఎక్కువ ఉంటది. బ్రో చెప్పు మరి. హలో చెప్తున్నాము. ఎన్టీఆర్ సినిమా సింగిల్ గా వెళ్ళినా సరే చొక్క చింపుకునే బయటకు వస్తాయి. అలా ఉంటది. లేదు బ్రో, హై మూమెంట్ ఒకటి అరవింద సమేత దొరికింది బ్రో నాకు. నేను చెప్తా నా హై మూమెంట్ అని చెప్పిన. నేను త్రిబుల్ ఆర్ సినిమాకి కొమరం సాంగ్ అయితే నేను తీరు మీద లేను అసలు. నేనమ్మ నాకు నరాలు కట్ అయిపోతే అనిపించింది. నీకు రాజమౌళి అన్నాడు, మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఇంటర్వెల్ తర్వాత అని చెప్పి అన్నాడు. నాకేం అర్థం కాల. నేనమ్మ సాంగ్ చూస్తుంటే, యాక్టింగ్ చూస్తుంటే పీక్స్ వెళ్ళిపోయింది. నరాలు అలా టైట్ అయిపోయి అరిచేస్తున్నా. ఎందుకు అరిస్తున్నా నాకే తెలియదు. పడిపోయా కుర్చీలు అలాగా లెగిసి అరిసి తప్పని పడ్డా కింద. మా ఆవిడ పక్క నుంచి లేపుతుండండి వాటర్ కొట్టి.
నాకైతే రామ్ చరణ్ ఫ్యాన్ తో అరవింద సమేతకి ఎదురైంది బ్రో అలాంటి హైక్ మూమెంట్. యాక్చువల్లీ రామ్ చరణ్ ఫ్యాన్ తీసుకెళ్ళాను నేను. ఆడు నా పక్కలోనే కూర్చున్నాడు. సీటు మా సైడ్ సీట్లు దొరకని ఉంటాయిలే. ఫస్ట్ ఫైట్ చూసిన తర్వాత వాడు షాక్ అయ్యి ఏందిరా స్వామి ఇలా ఉన్నాడు మీ వాడు, వాడు నరుకుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నారంటే ఒక యాంటీ సేమ్ ఫ్యాన్ ఎలా సేమ్ ఇదేంటి మాట్లాడుతుంటే ఇంకా చెప్పనా, మనకి ఎలా ఉంటది. మేము ఉమ్, కాదు, మేము ఒక గ్రూప్ కింద వెళ్ళాము అరవింద్ సమేతకి. ఆ, అయితే పీకే ఆ, ఫ్యాన్స్ అనమాట, ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ కామెడీ చేస్తున్నారు అనమాట. వీడేంట్రా ఎంతమంది ఫైట్ ఎందుకు వీడికని. తర్వాత ఆ ఫస్ట్ ఫైట్ సెటప్ తీసి 2 కత్తులు ఇచ్చుకొని అవు అలా లైన్ లో నరుక్కుంటూ వెళ్తాడు సో ఫాస్ట్ జమ్మని. అవు అలా వెళ్తుంటే ఆ స్పీడ్ నా మూమెంట్ లో కొడుక్కి గూస్ బంప్స్ ఎట్లా. మైండ్ దింగింది. ఏంట్రా అసలు వీడు, నీ అమ్మ ఏంట్రా అలా నరుగుతున్నాడు వీడు బాబోయ్ అని చెప్పి అవును గోళ్ళే ఆడే అరిచేతను లేచి నుంచొని ఇంటియర్ అని చెప్పి. కత్తితో ప్యాంట్ బ్రో. రాసినప్పుడు ఉంటుంది హై. అవు కత్తితో ప్యాంట్ కి రాసుకున్నప్పుడు ఆ హై నిజంగా ఆ మామూలుగా ఉండదు. మూమెంట్స్ మాత్రం. మళ్ళా ఇంటర్వెల్ బ్యాగ్ లో బ్రో మొత్తం జూమ్ కి వెళ్ళి ఒక మామూలుగా హాఫ్ షర్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది చూడు బ్యాక్గ్రౌండ్ లో. ఆ మూమెంట్ అయితే బ్రో చొక్కా చింపేసుకోవచ్చు బ్రో దానికి. బ్రో బెటర్ ఒక బ్లాంక్ తో థియేటర్కి వెళ్ళండి, కొత్త వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాకి. బ్రో నేను బ్లాక్ ఏఎస్ లేదు ఏం గారికి లేదు బ్రో. పిచ్చ హైప్ యాక్చువల్లీ వెళ్ళిపోయా. మన ఈ అమ్మాయి ఏంటి త్రివిక్రమ్ కొటాలి అన్నాడు, త్రివిక్రమ్ సాంగ్స్ ఏమో అంత హైప్ లో లెగిసింది. ట్రైలర్ కట్ చూస్తేనేమో కొత్త చింపేశాడు, సినిమా మామూలుగా ఉండదేమో అని చెప్పి వెళ్ళి ఫస్ట్ ఫైట్ చూడంగానే ఇంకా చెట్టలు చింపేసుకున్నాను. తర్వాత పొడుగబెట్టాడు సినిమా మొత్తాన్ని. ఇప్పటికి మొత్తం వన్ టైం చూసింది థియేటర్లో అంతే. నేను వన్ టైం చూసి ఇప్పటికి టీవీలో చూడలేదు సినిమా. నిజంగా చెప్తున్నా, యాజ్ ఎన్ ఇంటర్ ఫ్యాన్ గా శక్తి మూవీని 3 times చూసుంటా నేను. రభస చూసుంటా. అది చూడలేకపోయాను, అంత హైలో ఫీల్ అయ్యి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని. బ్రో ఇక్కడ ఎవరైనా శక్తి మీరు ఆడియో రిలీజ్ కి వెళ్ళారా ఎప్పుడైనా? అప్పుడు సరే అప్పట్లో శక్తి ఆడియో రిలీజ్ కి ఎవరైనా ఉన్నారా ఇక్కడ హైదరాబాద్ లో? యా చెప్పు బ్రో. శక్తి ఆడియో రిలీజ్ కి కాదు ఎవరైనా బ్రో, హైదరాబాద్ లో ఉండండి. లేదు బ్రో. లేరు అనుకుంటా. మన వేతలు అనగానే పెద్ద సంఘాన్ని వెళ్ళకపోతే ఇంకా ఆవిడ వెళ్ళకపోతే ఉంటుంది. మన వెళ్ళగల జైలవకుశ సంఘాన్ని బ్రో ఒకటి చెప్తా. జైలవకుశ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన కొర్రు మామ ఆ రోజే మాట ఇచ్చాడుగా, అన్న మీరు మా సినిమాలో ఇలా ఆడలేదు, ఈసారి మంచిగా ఆడతా ఒకసారి చూసా అని చెప్పాడు. రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో కూడా ఈసారి పెద్ద హైక్ ఎమోషన్ గా రాసుకున్నా, సూపర్ రాసుకున్నా, అది ఇద్దని చాలా హైప్ ఇస్తున్నాడు బ్రో కొర్రు మామ. ఏం చేస్తాడో చూడాలి. ఇగో కొరటాల శివాల చెప్పేటప్పుడు ఒకసారి కళ్ళు చూసావా బ్రో నువ్వు? ఒక విషయం ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు తెలుసా? ఇగో ఒక విషయం చెప్తాను ఎంత బ్రో కాన్ఫిడెన్స్ గా చెప్పాడు. కొరటాల కంబ్యాక్ కసితో వస్తున్నాడు. ఒక వస్తున్నాడు. కొత్త చింపేస్తాడు ఇండస్ట్రీలో, ఒకటి కొత్త రాజమౌళి కూడా చెప్పాడు చింపేయడానికి కదా బ్రో. వస్తున్నాడు. రాసుకోండి. రాజమౌళి కూడా చెప్పాడు, కొరటాల శివ మీకు చూడడానికి సాఫ్ట్ గా ఉంటాడు కానీ ఆయన లోపల ఉన్న మాస్ ఎలియన్స్ పెడితే ఏ డైరెక్టర్ పనికిరాడని చెప్పాడు కదా, కాదు, రాజమౌళినే చెప్పాడు. మీరందరూ ఏమైనా గమనించారా? ఏంటి ఆచార్య ప్రియదర్శిన్స్ లో కానీ, ఆచార్య ప్రమోషన్స్ లో కానీ కొరటాల చాలా సైలెంట్ గా ఉండి కాన్ఫిడెన్స్ ఆచార్య లేదు, కంటే కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లేదు, వచ్చే మూవీ మీద ఎక్కువ, కాన్ఫిడెన్స్ నెక్స్ట్ ఎక్కువ ఉంది. వచ్చే మూవీ మీద ఎక్కువ చెప్పడం. ఎప్పుడైనా చూసారా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ ఆ సినిమాలో కూడా ఒక షార్ట్ చంపేస్తాడు అనమాట. అప్పుడు ఒక చెప్పేశాడు. ప్రెస్ మీట్ లో అవును. చెప్తాడు, జస్ట్ ఉమ్. ఈ సినిమా నేనేం తీయలేదు, వాళ్ళిద్దరు వచ్చి నుంచున్నారు, వాళ్ళే తీసుకున్నారు, చిరంజీవి గారు అవునవును, డైరెక్షన్ హరీష్ శంకర్ తో ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. అది చెప్పాడు. ఏంటి హరీష్ శంకర్ ఇంటర్వ్యూ మనోడికి ఉంటుంది. మనోడితో నార్మల్ గానే కష్టం చేస్తాడు. ఇప్పుడు పైగా కంబ్యాక్ కావాలి ఆడికి. ఒకడి మీద కొత్త వాళ్ళు కోపంతో ఉన్నాడు ఇండస్ట్రీలో, అవును ఆడికి అవును కంబ్యాక్ ఇవ్వాలి. కొరటాల అంటే ఏంటో చూపించాలి ఆడికి. సో సమాధానం చెప్పాలి బ్రో. గట్టిగా. ఒక నిమిషం చెప్తానండి. బేసిక్ గా ఈ సినిమా స్టార్ట్ ముందు కొట్టగా శివ మైండ్, ఎన్టీఆర్ మైండ్ లో ఉన్న ఒకే ఒక థింగ్ ఏంటంటే, కొటాల శివ తన లైఫ్ లో చూడని వర్స్ట్ సినిమా చూశాడు, వర్స్ట్ తన ఫేస్ చూశాడు. సో తను కంబ్యాక్ ఇవ్వాలి. చూశాడు. ఒక్క నిమిషం నేను మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను 1 minute మాట్లాడతా. సో తనకి ఏంటంటే కంబ్యాక్ ఇవ్వాలి, కంబ్యాక్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో తన స్క్రిప్ట్ విషయంలో కష్టపడ్డాడు, మేకింగ్ విషయంలో కష్టపడ్డాడు, టెక్నీషియన్ తీసుకోవడంలో కష్టపడ్డాడు, అందరు సెట్ చేశాడు, చాలా మంచి సినిమా తీశాడు. ఎన్టీఆర్ అన్న త్రిబుల్ ఆర్ తర్వాత అది ఉంది కదా, అది మిత్ అంటారు దాన్ని, రాజమౌళి మిత్ని బ్రేక్ చేయాలని
ఖచ్చితంగా కూర్చున్నాడు స్క్రిప్ట్ విషయంలో. ఏదో ఒక సినిమా చేయాలి అని అని అనుకోలేదు ఎన్టీఆర్ అన్న. ఈసారి నేను చేసే సినిమా స్క్రిప్ట్ విషయంలో కానించి టెక్నికల్‌గా చాలా మంచి సినిమా తీయాలని చెప్పి గట్టిగా ప్లాన్ చేశాడు. సో వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గమనించామంటే ఎన్టీఆర్ అన్న డీజే టిల్లు ఈవెంట్‌లో చెప్తాడు. అక్కడ స్కోప్ లేదు. కానీ ఆయన మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనల్ని అర్థం చేసుకున్నాడాయన. ఆయన మనకొక ఒక ఒక ధైర్యం ఇచ్చాడు. కాలర్ ఎగరేయడం అనేది ఇన్‌స్టంట్‌గా వచ్చిన కాదు ఆయనకి. ఆయనకి మనం ఇంత వెయిట్ చేస్తున్న నా అభిమానులకి వాళ్ళు చూడబోయే సినిమా ఎలా ఉంటదో ఒక ధైర్యం ఇద్దామని చెప్పి ఆ రోజు చెప్పాడు. సో మనకి క్లారిటీగా ఏం కనిపిస్తుంది, మనకి చాలా సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా రాబోతుంది. ఇది మాత్రం ఫిక్స్. ఓకేనా? థియేటర్‌లకెళ్ళి ఎంజాయ్ కాదు చేద్దాం. బ్రో, మనకే ముందే యాహ్! టైం పడతది అన్‌మ్యూట్ చేయడానికి. కడలి అడుగున కదిలిన కొడవలి కోత కదరా దేవరా. ఏయ్! ఈ దొంగ ఎవరీ దొంగ? బా చెప్పావు బ్రో. ఇలా క్రియేటివ్‌గా దెంగండి. ఒక 4, 5 డైలాగులు. అది మళ్ళీ దెంగితే గట్టిగా మళ్ళీ ఉండాలి. చెప్పు బ్రో. మళ్ళీ థియేటర్ చెప్పు. బద్దలైపోతుంది. మళ్ళీ ఈ చెప్పు. దే బ్రో బ్రో, నా మైండ్ లో ఒక డైలాగ్ అని చెప్తా. చెప్పు. ఈ దేవరం నరకడం స్టార్ట్ చేస్తే కత్తి కన్నీరు పెట్టినా వదలడరా, గుర్తు పెట్టుకోండి. దెంగండి, అందరూ దెంగండి ఇంకా. ఎయ్యండి, ఇంకొక 2, 3 ఎయ్యండి ఈ దెబ్బకి. బ్రో నువ్వు ఇంత టైగర్ నువ్వు మళ్ళీ చెప్పు అది. కడలి అడుగున కదిలిన కొడవలి కోత కదరా దేవరా. ఈ దేవర యుద్ధం చూస్తే దేవతలైన తల వంచాల్సిందే. ఎవరా దేవత? జానీ కపూరా? ఏంటి ఎట్లా ఇప్పుడు మంచి ఉడుకు రక్తంలో ఉన్నాము ఒక్కొక్కరం. కాదు, జాన్వి చుట్టమల్లే సాంగ్కి నీ అమ్మ కొట్టుకోకుండా పోతే చాలు థియేటర్లో. కాదు అది కాదు, దేవత అంట. వేసిపోద్దాంగండి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు. బ్రో ఇంటర్వ్యూలో కూడా ఒకసారి ఏం చెప్పండి, ఖచ్చితంగా ఈ కథతో బార్డర్స్ దాటేస్తామని చెప్పాడు. కాదు, కొరటాల కాన్ఫిడెంట్ లో ఉండడం కాదు, హీరో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ త్రిబుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత అంత హైప్ వచ్చిన తర్వాత 1 year ఒక డైరెక్టర్ కోసం వెయిట్ చేసి ఒక కంబ్యాక్ ఇద్దామని వెయిట్ చేశాడంటే 1 year ఎంత కసిగా ఉన్నాడో, ఎంత గ్రాటిట్యూడ్ గా ఉన్నాడో, ఎంత ఇంపాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాడో ఆ సినిమాతో అర్థం చేసుకోండి మీరే. వీళ్ళందరికన్నా కాన్ఫిడెంట్ కళ్యాణ్ రామ్ కూడా అదే పాయింట్ చెప్తాం. ఒకటేమంటే కళ్యాణ్ ఏమంటే తెలుసా, ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో కంపేర్ చేస్తున్నాడు బ్రో. ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉంటే కంపేర్ చేస్తాడు మామూలుగా. అసలు యాక్చువల్లీ మొన్న ఏదో సినిమా రిలీజ్ అయింది కదా, ఏం సినిమా? ఒకటే కాదు బ్రో, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంతమంది ఎర్రపుకులు ఉన్నారు అనమాట. ఒకటి ఈయన కొడుకుల్ని వదలకూడదు, గొద్ద తెంగండి యూట్యూబ్ లో. బ్రో రకటి లవడ గీడి వీళ్ళంతా వేసిన కొడుకులు బ్రో, పట్టించుకోకు. వాళ్ళు ఏడవడం వాళ్ళకి జాబ్ బ్రో. అది వాళ్ళకి రెవెన్యూ ఎలా వస్తుంది? వాళ్ళు ఏడిస్తేనే రెవెన్యూ వస్తుంది. వాళ్ళని పట్టించుకోవద్దు. ఆ లంచా కొడుకు ఏ సినిమా థియేటర్లో ఏ సినిమాకి ఏ స్క్రీన్కి వెళ్తున్నాడో పెడితే మాత్రం నా కొడుకు ఇంటికి వెళ్ళడు. వద్దులే అంత మనకు వద్దులే కానీ మనం ఎంజాయ్ చేద్దాం థియేటర్ లో. అవన్నీ బ్రో నెగిటివ్ అనేది కామన్ బ్రో. ఎన్టీఆర్ సినిమాకి చాలా ఎక్కువ చేస్తారు. ఏం ఆతకేర ఎవరు పట్టించుకోవద్దులే. అది మనకి ఇంకో మైనస్. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. మనకి బ్రో రేట్లు ఇస్తారా లేదా? బ్రో నువ్వు ఎక్కడ చూస్తావు బ్రో? నువ్వు ఏ థియేటర్ లో చూస్తావు? నేను సంధ్యాన చూస్తా బ్రో. కాదు, ముందు రోజు నైట్ వస్తారా? తెలీదు బ్రో. ఆ రోజు నైట్ ముందు ఎట్ట వస్తా నేను? ఇంకా ఆ రోజు చూసుకుందాం దాని సంగతి. ఈ రోజు దెంగదా ఉండు, ఆ రోజు దెంగతా. ఆ రోజు బాబు నాకు సంధ్యలో ఒక టికెట్ చూడండి. చూద్దాం బ్రో, సంధ్యలో చూద్దాం. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు బెటర్ అనమాట. గ్రూపులకి వెళ్ళి చూద్దాం, ఎంజాయ్ చేయొచ్చు బాగా. నాదైతే భ్రమరాంబ ఫిక్స్. భ్రమరాంబ కూడా బాగుంటది. శ్రీరాములు కూడా బాగుంటది. శ్రీరాములు బాగుంటది, భ్రమరాంబ ఫిక్స్. బ్రహ్మరాంబలో సూపర్ చేస్తారు బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడే హవా బాగా మామూలుగా ఉండదు బ్రో. అంతా కాదు బ్రో, సీరియల్ లో చూస్తారా వెళ్ళి? సీరియల్ లో చూస్తారా? మహేష్ బాబు సుదర్శనట్టు బ్రహ్మరాంబ ఎన్టీఆర్ కి అట్లా. బ్రహ్మరాంబ ఎన్టీఆర్ కి అయితే మామూలుగా ఉండదు. థియేటర్ మొత్తం బ్యానర్లు చుట్టుకుని ఉంటాయి.
కాదు బ్రో, నా డ్రీమ్ బ్రో, నీ అమ్మ సీనియర్ లో ఎన్టీఆర్ అన్న సినిమా చూడాలి ఫస్ట్ బెనిఫిట్ షో. ఈ జీవితంలో అవదేమో అది. దెంగండి, ఇంకా నా మొహం మీద దెంగండి 2-3 కొటేషన్స్, 2-3 డైలాగులు. ఇక్కడ ఎవరన్నా పాట పాడే ఉన్నారా? ఇంకా దెంగండి, పాట కూడా దెంగండి నా మీద. ఏంది కామ్గా ఉన్నారు? స్పేస్ నిద్ర అవుతుంది.